హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మీకోసం స్పెషల్ ఐటెం చూపిస్తున్నాను. చూడండి, మామిడికాయతో పులిహోర ఏ విధంగా చేసుకోవాలో తెలియని వారు చూడండి, తెలిసిన వారు కామెంట్ చేయండి. వైట్ రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. పసుపు, కొంచెం పచ్చి నూనె వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వైట్ రైస్ అనేది ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసి కలుపుకున్నట్లయితే మెతుకు అతుక్కోకుండా పొడిగా ఉంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా నేను డైరెక్ట్గా కొంచెం వేసుకుంటాను వేడివేడి అన్నంలో. ఈ విధంగా తురిమిన మామిడికాయను కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఉప్పు, పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వైట్ రైస్ అనేది ఎల్లో రైస్ లాగా కనిపించాలి. మామిడికాయ ముందుగానే శుభ్రంగా తొక్కు తీసుకొని తురుముకొని ఉంచుకోవాలి. అంతేనండి, వైట్ రైస్ రెడీ అయిందంటే జస్ట్ మామిడికాయ తురుము, పోపు వేసి కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర తినడానికి రెడీ. మేమైతే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకి ప్రసాదంగా తయారు చేసి మీకోసం వీడియో చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్లో వస్తున్న వెరైటీ వంటకాలు కానివ్వండి, ఏ వీడియో అయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.